హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఈ వారం గూడూరు మార్కెట్లో గొర్రెలు అయితే చాలా వచ్చున్నాయి మనకి. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ ఉన్నాయి. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12-1 గంట దాకా ఈ సంత జరుగుతుందన్న. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో అయితే గొర్రెలు పిల్లలు అయితే చాలా వచ్చున్నాయి. రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. ఓకే బ్రదర్, మొత్తం ఎన్ని గొర్రెలు? సరే అన్న అడగాలి, చిన్న అడగతా. ఇవి వచ్చేసి మనకి మన ఊరు దగ్గర ఓబులాయిపల్లి దగ్గర ఉండే విలేజ్లో మనకు తెలిసిన అన్న వాళ్ళు ఈ గొర్రెలు. మొత్తం చందు బేరం జరుగుతుందా? బేరం జరగలేదు కదా? సరే సరే సరే, మొత్తం ఎన్ని గొర్రెలు ఒకసారి చెప్తే నేను. 33 గొర్రెలు. పిల్లలు ఎన్ని? 31 గొర్రెలే. 31 గొర్రె, 28 పిల్లలు. 28 పిల్లలు, పెద్ద సైజు పిల్లలు. ఈ పొట్టేడు పిల్లలు అయ్యే ఈ కాళ్ళ కింద వస్తాయా? ఈ పదాలు ఇవన్నీ కాళ్ళ కింద వస్తాయి. పెద్ద సైజు పిల్లలు అన్నీ అదేలే. 31 గొర్రె అదేలే. అది ఎన్ని కాళ్ళ కింద వస్తాయి? అదేలే కొదం పిల్లలు, ఈ పెద్ద సైజు పిల్లలన్నీ అదేలే అదేలే అదేలే. పిల్లలుంటే అడిగిపోతే రంగులు వేసుకుని 31 గొర్రె, 28 పిల్లలు, 3 గొర్రెలు సూటి. 3 గొర్రెలు సూటి. రేటు 32,000 చెప్పినావు. ఒకసారి నెంబర్ చెప్పన్నా, వాళ్ళు నువ్వు అమ్మినా లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చినా నెంబర్ చెప్పు. ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేస్తాను. చెప్పు. 97 0 40 43 42 1 95 82. ఓకేనా? ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు మొత్తం వచ్చి 31 గొర్రె, 28 పిల్లలు ఉన్నాయి. జత ప్రైజ్ 32,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉంది. పిల్లలు వచ్చేసి మనకి కనిపించే పెద్ద సైజు పిల్లలు. ఇవన్నీ వచ్చేసి మనకు కనిపించే లాగు. ఈ పిల్లలు వచ్చేసి మనకి ఇవి కాళ్ళ కింద వస్తాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి పట్టుకునే పిల్లలు కాళ్ళ కింద అయితే వస్తాయి. అన్ని పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ 32,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్గా బేరం చేసుకునే అవకాశం ఉంది. ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీకు కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. అది చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉందన్న. ఈ బ్యాచ్ అయితే మొత్తం ఎన్ని పిల్లలు, ఎన్ని గొర్రెలు, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది అయితే చూపిస్తాను. ఏమన్నా నేను తీసానా? బాబాయిని తీసానా? బాబాయిని తీస్తాలే. బాబాయ్ గొర్రెలా? బాబాయ్ నేను తీస్తా. బాబాయ్ ఏ గొర్రెలు అమ్మలా? ఎన్ని గొర్రెలు బాబాయ్? మొత్తం ఎన్ని గొర్రెలు? 25 గొర్రెలు. పిల్లలు 18 పిల్లలు. 17? ఏం చేస్తున్నావు బాబాయ్? జత 24,000. ఈ సైజు పిల్లలు ఈ కాళ్ళ కింద వస్తాయి. పొట్టేళ్ళు ఉన్నాయా, కొదాలేనా? 10 పిల్లలు పొట్టేడు పిల్లలు, మిగతా కొదం పిల్లలు. జత 24,000 చెప్తున్నావు. 20 ఎన్ని గొర్రెలు? 25 గొర్రెలు, 18 పిల్లలు. జత 24,000 చెప్తున్నాం. నా మొత్తం వచ్చేసి 25 గొర్రెలు. ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి కాళ్ళ కింద అయితే వస్తాయి. ఈ సైజు పిల్లలు అయితే మనకి కాళ్ళ కింద అయితే వస్తాయి బ్రదర్. అది లాగు. ఆ సైజు పిల్లలు అయితే కాళ్ళ కింద అయితే వస్తాయి మనకి. జత ప్రైజు 24,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద అన్నతో ఫోన్ నెంబర్ చెప్పిస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అన్న బాబాయ్ నెంబర్ ఉందా బాబాయ్ నీకు? ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? అంటే మీ నెంబర్లో ఎవరైనా చెప్పారంటే కావాలనుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు ఎవరైనా. అన్నా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? రాన్న ఒక్క నిమిషం. మీ నెంబర్ చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే మీకు కాల్ చేస్తారు. నెంబర్ చెప్పు ఒకసారి. 83 74 83 90 32. ఏ ఊరన్నా? గూడూరన్నా? చుట్టుపక్కల లోకలు పక్కన అదేలే. గూడూరు పక్కన విలేజ్. ఇందూరు అన్న. గూడూరు పక్కన విలేజ్ అన్న. మనకి కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా మీకు కట్టలు అయితే చూపిస్తాను. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వాళ్ళ నెంబర్ కూడా అయితే చెప్పిస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఒక కట్ట ఉన్నాయి. ఇక్కడ పిల్లలు లేవు, ఓన్లీ ఒట్టి గొర్రెలే ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అయితే లేనట్టుగా ఉన్నాయి. ఇవి ఒట్టి గొర్రెలు కనిపిస్తున్నాయి. ఏమన్నా పిల్లలు లేవా?
చెప్పు, ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్ కూడా చెప్పు, కావాలనుకున్న వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు. మొత్తం ఎన్ని గొర్రెలు? మొత్తం 52 గొర్రెలు. ఏం చెప్తున్నావు కట్ట మీద జత? 21,500 చెప్తున్నావు. మొత్తం ఎన్ని? 52 గొర్రెలు. పిల్లలు లేవు, ఒట్టి గొర్రెలు. మనకి ఎవరైనా కావాలనుకున్నా ఫోన్ చేస్తారు. మీ నెంబర్ చెప్తావా? నెంబర్ చెప్పనా? 955 04 86 711. ఈ నెంబర్కి కాల్ చేయండి అన్న. ఎవరైనా కావాలనుకో. మొత్తం వచ్చేసి 52 గొర్రెలు ఉన్నాయి. జత ప్రైజ్ 21,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏ ఊరన్నా? సైదాపురం. మన గూడూరు దగ్గరలో చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అయినా సరే ఎవరైనా కావాలనుకోవాలి అన్న నెంబర్కి కాల్ చేస్తారంటే ఆయన అయితే డీటెయిల్స్ అయితే చెప్తారన్న. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు. మార్కెట్లోకి అయితే గొర్రెలు అయితే వచ్చున్నాయన్నా, పెద్దగా కొనుగోలు అయితే జరగలేదనే చెప్పాలి. కొనుగోలు జరిగిన వీడియోస్ అయితే కొన్ని చూపిస్తాను. కొనుగోలు జరిగిన బండికి అయితే లోడ్లు చేయలేదు. బండి ఏదైనా లోడ్ చేస్తుంటే అన్నీ మనకి వేసుకొచ్చిన బండే కనిపిస్తున్నాయి, కానీ కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు. ఇక్కడైతే ఒక కట్ట అయితే ఉన్నాయి బ్రదర్. ఇక్కడైతే మనకు ఒక కట్ట అయితే ఉన్నాయి. ఇవి మొత్తం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది నేను బాబాయ్ అయితే మాట్లాడి చూపిస్తాను. మనయన్నా గొర్రెలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు చెప్పి మీ ఫోన్ నెంబర్ చెప్పారంటే ఒకవేళ ఇక్కడ అమ్మినా అమ్మకపోయినా ఇంటికాడికైనా ఫోన్ చేస్తారు. మాది ఇక్కడ తెగచర్ల అన్న. మన దేవురా? మలకలపల్లి. ఏ ఊరు దగ్గర అది? సైదాపురం. సైదాపురం మాది రాపూర్లా, పెంజలకోన. ఆ రూటేలే. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు చెప్పి ఒక రొంత నెంబర్ చెప్తావా? ఏనా? 39 గొర్రెలు 17 పిల్లలు. 39 గొర్రెలు 17 పిల్లలు. జత ఏం చెప్తున్నావు? 27,500 చెప్తున్నావు. ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకోవచ్చు కదా. ఆ రేట్ ఫైనల్ కాదు కదా. ఓకేనా? మీ నెంబర్ చెప్తే ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేస్తారు. నెంబర్ వద్దా? సరేనా? ఓకే. మొత్తం వచ్చేసి 39 గొర్రెలు 17 పిల్లలు, జత ప్రైజ్ 27,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకున్న అవకాశం ఉంది. ఆయన నెంబర్ చెప్పమంటే నెంబర్ అయితే చెప్పలేదు. ఓకే బ్రదర్, ఎందుకంటే గొర్రెలు ఇక్కడ అమ్మలేదు కాబట్టి కొంతమంది ఇష్టపడడం లేదు. ఓకే బ్రదర్, నెక్స్ట్ ఇంకో కట్ అయితే చూపించి వాళ్ళ నెంబర్లు అయితే పెడతాను. ఎవరైనా కావాలనుకోండి వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మార్కెట్లోకి అయితే చాలా గొర్రెలు అయితే వచ్చున్నాయన్న, కొనుగోలు అయితే జరగలేదు. చాలా అయితే గొర్రెలు ఆగిపోయే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు బేరం అయితే లేదు. కొనుగోలు చేసే కొనాలనుకునే వాళ్ళు అయితే పెద్దగా రాలేదు మార్కెట్కి. చాలా వరకు 1, 2 సెలెక్ట్ పరంగా ఒక 5, 10 అయితే తీసుకెళ్తున్నారు, కానీ కట్టలు అయితే ఎవరు పెద్దగా కొనలేదు. అక్కడైతే ఒక కట్ట అయితే బేరం కొనుగోలు అయితే జరిగిందో లోడ్ చేస్తున్నారు. అదైతే చూపిస్తాం బ్రదర్. ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అయితే కొనుగోలు అయితే జరుగున్నాయి బ్రదర్. కొనుగోలు జరిగేసి మనకి బండికి లోడ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఎన్ని గొర్రెలు, జత ప్రైజ్ ఎలా కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అయితే నేను అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాను. ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ అయితే కొనుగోలు జరిగి బండికి అయితే లోడ్ చేస్తున్నారు. ఇవి ఎలా కొన్నారు, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎలా కొన్నారు అనేది మాట్లాడతాను. అక్కడ వచ్చి ఒక బ్యాచ్ అయితే అవి అమ్మేటియో లేదా చూపిస్తాను. తర్వాత వచ్చి మనకి ఈ బ్యాచ్ అయితే చూపిస్తాను. నాకు తెలిసి మార్కెట్లోకి కనిపించే కొనుగోలు జరిగింది ఈ కట్ట ఒకటి. అక్కడ ఒక బండికి అయితే లోడ్ చేస్తున్నారు. ఆ బండి దగ్గరికి వెళ్ళి లోడ్ చేసిన బండి ఎన్ని గొర్రెలు, జత ప్రైజ్ ఎలా కొన్నారు అనేది అడిగిన తర్వాత మనకి ఈ బ్యాచ్ అయితే మాట్లాడదాం బ్రదర్. ఎందుకంటే ఇవి లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మనం అడిగేదానికి వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మనం వెళ్ళి అక్కడ లోడ్ చేసిండే బండిలో జివాలు ఎంత కొన్నారనే మాట్లాడి కనుక్కొని తర్వాత అయితే ఇది చూపిస్తాం. ఇక్కడైతే మనకు బ్యాచ్ ఉంది. బాబాయ్ మన కొన్నారా? ఏం బాబాయ్ కొన్నారా? అమ్మేటియా? ఎన్ని గొర్రెలు బాబాయ్? 68 గొర్రెలా? ఏం చెప్తున్నావు జత? 23,000 చెప్తున్నావా? ఏ ఊరు బాబాయ్? ఒంగోలా? ఒంగోలు. ఓకే బాబాయ్. గొర్రెలు అవునులే, గొర్రెలు బాగున్నాయి. అవునులే. ఓకే బాబాయ్, మనకి ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్ చెప్తే నేను నెంబర్ చెప్తా. మనకి యూట్యూబ్లో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో ఫోన్ చేసి వస్తారు. మొత్తం ఎన్ని గొర్రెలు, పిల్లలు ఏం లేవు? 68 గొర్రెలు, జత 23,000 చెప్తున్నాం. ఒంగోలు మంది, ఒంగోలు దగ్గర పల్లె పక్కన అన్న. ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి 68 గొర్రెలు. మొత్తం వచ్చేసి మనకి జత ప్రైజ్ 23,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉంది. బాబాయ్ వచ్చి ఒంగోలు దగ్గర ఒక విలేజ్. బాబాయ్ నెంబర్ చెప్తాను. బాబాయ్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. బాబాయ్ మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 99 49 20 65 49. ఓకే బాబాయ్, ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి అయితే కాల్ చేస్తారు, మాట్లాడకుండా.
ఇక్కడైతే మనకి ఒక బండికైతే కొని పైన కింద అయితే లోడ్ చేస్తున్నారన్న. ఇవైతే మొత్తం అయితే ఎన్ని గొర్రెలు పిల్లలే లేవు, ఒట్టు గొర్రెలే కనిపిస్తున్నాయి, పిల్లలైతే మనకు కనిపించడం లేదు. ఇవి మొత్తం అయితే ఎన్ని గొర్రెలు, జత ప్రైజ్ ఎలా కొన్నారనేది అన్నతో అయితే ఒకసారి మాట్లాడి చూపిస్తాను. ఇక్కడైతే బ్రదర్ వాళ్ళు ఎవరు లేరు, బండిలో ఉన్నారు. ఒకసారి మాట్లాడైతే చూపిస్తాను మీకు. గొర్రెలు కొన్నావు, మొత్తం ఎన్ని గొర్రెలు కొన్నావు, ఎంత కొన్నావు, ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు అమ్మాలనుకుంటే మీ నెంబర్ కూడా చెప్పండి, మీ నెంబర్కి కాల్ చేస్తారు ఎవరైనా కావాలంటే. అట్లా మొత్తం ఎన్ని గొర్రెలు అన్న మనకి? 40 గొర్రెలు. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం. ఓకే, మొత్తం 40 గొర్రెలు. ఎంత కొన్నావు అన్న జత? జత 25,000. జత 25,000. పిల్లలు లేవు. ఓకే, ఇవి అమ్మడానికే లేదనుకుంటే మీరు మేపుకొని అట్లా అమ్ముకోవడానికన్నా? సాకునికనే సరిపోతే మళ్ళీ అంటే మేపుకోవడానికి, ఒకవేళ కుదిరితే మళ్ళీ అమ్ముకోవడానికి. ఓకే, మీరు అమ్మాలి అనుకుంటే, మీ ఏరియా వాళ్ళు కొనాలనుకుంటే మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడుతూ. నెంబర్ చెప్తావా? చెప్పనా? 93 47 92 92 61 కర్నూలు దగ్గర అన్న. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు, అన్న అయితే మన మార్కెట్లో కొన్నారు, ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అయితే అమ్ముతాను అని చెప్తున్నారు. జత ప్రైజ్ వచ్చేసి 25,000 రూపాయలు కొనున్నాను అని చెప్తున్నారు. లేదు మీరు మార్కెట్లో వచ్చి కొనాలి తీసుకోవాలన్నా సరే అన్న నెంబర్కి కాల్ చేయండి, రేట్లు ఎలా ఉన్నాయి అన్న అయినా చెప్తాడు. లేదు ఈ గొర్రెలు కావాలన్నా సరే అన్న ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే మాట్లాడుకోవచ్చు. కర్నూలు దగ్గర నుంచి వచ్చి మన గూడూరు మార్కెట్లో అయితే 40 గొర్రెలు, జత ప్రైజ్ అయితే 25,000కి అయితే కొన్నా అని చెప్తున్నారు. ఓకే బ్రదర్, ఇంకో బ్యాచ్ అయితే మనకి అమ్మకం అయితే జరుగుతుంది. ఆ బండికి లోడ్ చేస్తున్నారు. ఆ బండికి లోడ్ చేసిన తర్వాత వీడియో అయితే ఆఫ్ చేస్తాం బ్రదర్, ఎందుకంటే పెద్ద సైజు పొట్టేళ్ళు, ఇతర మేకపోతులు అవి వీడియో తీయాలి. ఆ బండిలో కొనుగోలు ఎలా జరిగాయి, ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు కొన్నారనేది, ఎక్కడి నుంచి వచ్చారని అన్నతో మాట్లాడిన తర్వాత వీడియో అయితే ఆఫ్ చేస్తాను. ఇక్కడైతే మనకు ఒక కట్ట అయితే కొనుగోలు జరిగి బండికి అయితే లోడ్ చేస్తారు. అన్నతో అయితే మాట్లాడదాం. అన్న ఒక్క నిమిషం ఉన్నా, యూట్యూబ్ ఛానల్ ఏందా, ఎన్ని గొర్రెలు కొన్నారు, రేటుకి ఎంత కొన్నారు? అవునా? ఓకేనా? ఓకే అన్నా, బాబాయ్ వాళ్ళు మీరు కొన్నారన్నా? మీరే కొన్నదే గుర్రెల్లా వాళ్ళు డ్రైవరా? డ్రైవర్ మనకి తెలియదు. ఓకే ఓకే అన్న. బాబాయ్ ఎన్ని మనయేనా ఈ గొర్రెలు అమ్మింది? ఎన్ని గొర్రెలు బాబాయ్? 30 గొర్రెలు. ఏం బాబాయ్ ఎంత కమ్మారు? ఏం బాబాయ్ ఎన్ని గొర్రెలు ఎంత కమ్మారు అన్న? వాళ్ళైతే రేట్ అయితే మనకైతే చెప్పలే, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది రేట్ అయితే చెప్పలేదు. కొన్న వాళ్ళు అయితే లేరు, అమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే రేట్ అయితే చెప్పలేదు. మనకైతే వాళ్ళు రేట్ చెప్పడానికి ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే కొన్న వాళ్ళు అయితే లేరు. ఓకే బ్రదర్, ఈ వారం అయితే రేట్లు అయితే ఎలా ఉన్నాయంటే మార్కెట్లో అయితే రేట్లు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. రేట్లు చెప్పడానికి కొద్దిగా రేట్లు అయితే చెప్తున్నారు. ఓకే బ్రదర్, నెక్స్ట్ వారం అయితే వీడియో అయితే చూపిస్తాం బ్రదర్. ఈ వారం గూడూరు మార్కెట్లో జీవాలు అయితే మన గొర్రెలు అయితే చాలా వచ్చున్నాయి, కొనుగోలు అయితే పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.